దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ రాయబడి ఉంది, యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమము ఇచ్చును. ఎంత చక్కని మాట అండి. ఇక్కడ రాయబడి ఉంది ఈ లూకాసు వార్త 3:16లో. అంటే యోహాను, ఇది ఎవరు మాట అంటే యోహానిది మనం చూస్తున్నాము. నేను నీళ్ళలో మీకు బాప్తిసమం ఇచ్చుచున్నాను. అంటే ఈ రోజు వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం తప్పకుండా ఏం చేస్తున్నాము, బాప్తిసము తీసుకుంటున్నాము కదా. మనం బాప్తిజం పొంది మనము చాలామంది ఎవరెవరు రక్షించబడుతున్నారో వారు తప్పకుండా ఏం చేస్తున్నారు, నీళ్ళలో బాప్తిసము తీసుకుంటున్నారు. అది తప్పు కాదు, అది తీసుకోవాలి. ఇంకా మనం చూస్తే, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు. అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఈ బాప్తిజం మంచిది, అది మంచిది, చెడు అని చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే, నీళ్ళలో నేను మీకు బాప్తిజం ఇస్తున్నాను, కానీ అయితే అని చెప్తే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే మన అందరికీ తెలుసు, ఇది యేసు ప్రభు గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. అంటే యేసు యొక్క కాళ్ళ చెప్పుల వారును విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అని అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే చూడండి ఎంత చక్కగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మలోను అంటే పరిశుద్ధాత్మలో అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే, మన మీదని కాదు, మనలో పరిశుద్ధాత్మను ఆయన ఉంచుతాడంట. మనలో పరిశుద్ధాత్మను ఉంచడం మాత్రం కాదు, అగ్నితోనూ అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ అంటే బాప్టిజంలో మనం ఫస్ట్ నీటి బాప్టిజం మనం చూస్తున్నాం. తర్వాత ఏం చూస్తున్నాం అంటే పరిశుద్ధాత్మతో వస్తున్న బాప్టిజం చూస్తున్నాం. తర్వాత ఏం చూస్తున్నామంటే అగ్ని బాప్టిజం మనం చూస్తున్నాం. ఇది మూడు రకంగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మలోను అగ్నితోను అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మతో ఆయన బాప్టిజం ఇస్తాడు, నీళ్ళలో మనం బాప్తిజం తీసుకుంటాం. తర్వాత ఇక్కడ అగ్నితోనూ దేవుడు మనకు బాప్టిజము ఇస్తాడు. ఒకటి మనం తీసుకోవాల్సింది అంటే నీళ్ళలో మన బాప్టిజము నీళ్ళలో మునిగి నేను పాపానికి చనిపోయి నేను మరలా నూతన సృష్టిగా మార్చబడ్డానని మనం నీళ్ళలో బాప్టిజం తీసుకుంటాం. ఆ బాప్టిజం తీసుకొని యేసు బయటికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఆకాశం నుండి ఆయన మీద పావురము దిగి రావడము, ఇవన్నీ మనము తర్వాత జరిగింది చూస్తున్నాం. ఆ రీతిగా అంటే ఈరోజు పావురం దిగి రావడం మనం చూడలేం. పావురం గుర్తు ఏమిటంటే పరిశుద్ధాత్మ దిగి రావడం. ఆ రీతిగా మనము కూడా ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయవచ్చు, దేవుణ్ణి ఒక పరిశుద్ధాత్మ మన మీద దిగి రావాలని చెప్పి మనం ఆశపడాలి. మీరు ఇంట్లో పొందుకోవచ్చు, నేను ఇంట్లో పొంది ఉన్నాను, ఒకసారి బాప్టిజం తీసుకున్నప్పుడు ఒకసారి పొందుకున్నాను అంటే ఒక్కసారే పొందుకోవాలని ఏం లేదు. ఒక్కొక్కసారి కూడా మీరు దేవుని యందు మీరు ఉన్నప్పుడు, దేవుడు మీను అభిషేకించినప్పుడు ఆయన మరల ఏం చేయవచ్చు అంటే మిమ్మల్ని తన అగ్నితోనూ తన అభిషేకంతోనూ మిమ్మల్ని నింపవచ్చు. ఆ రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మ ఇచ్చును అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగా మనం కూడా ఈరోజు మనం అడుగుదాం. ఈరోజు కాకుండా రేపైనా సరే, మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఇది వింటున్నప్పుడు మీకు కూడా ఒక ఆశ రావాలి, నేను పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నేను బాప్టిజం పొందాలి అని చెప్పి మీరు అడగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మిమ్మల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతోనూ మిమ్మల్ని అభిషేకిస్తాడు. నమ్మండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము యోహాను ఇచ్చిన బాప్తిజము కానీ యేసు ప్రభు ఇచ్చిన బాప్తిజం అయినా సరే ప్రభువా, ఏ బాప్టిజం మాకు ఇవ్వడానికి మీరు ఉద్దేశించి ఉన్నారో ప్రభువా, ఎవరెవరి ఆశతో ప్రభువా నిన్ను చూసి అడుగుతున్నారో వారికి ప్రభువా మీరు
నీటి బ్యాప్టిజము, తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ బ్యాప్టిజము, అగ్ని బ్యాప్టిజము, ఇవన్నిటితో ప్రభు అభిషేకించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభు మమ్మల్ని కూడా మీరు నింపిన రీతిగా మీరు వారిని కూడా నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. మీరే తోడుగా ఉండండి తండ్రి. వారిని నిత్యము ప్రభువా నీ సన్నిధిలో వాడు గడపడానికి మీరు కృప చూపించండి, మీ కృపను అనుగ్రహించండి, వారి జీవితంలో గొప్ప కార్యమును చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.